తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి నమః. ధూపం అనేది ఖచ్చితంగా ఇంట్లో వేసుకోవటం అనేది చెయ్యాలి. అట్లీస్ట్ 7 రోజులకు ఒక్కసారైనా ఏ శనివారమో ఆదివారమో ధూపం అనేది వేస్తే నెగటివిటీ అనేది ఖచ్చితంగా పోతుంది అనేది తెలిసినటువంటి విషయం. అయితే ఎట్లా వేసుకోవాలి? ప్రత్యేకంగా దీనికి ఏమైనా విధి విధానాలు ఉంటాయా? ఇటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఎన్ని రోజులు వేయాలి, ఎట్లా కంటిన్యూ చేయాలి, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి మురళి గారు. దీనికి ఏమైనా చెప్తారా? మీరు అన్నటువంటి 7 రోజులలో ఏదో ఒక రోజు ధూపం వేయాలన్నారు కదా. ఈ 7 రోజులే ధూపం వేయండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 7 రోజులు ధూపం వేసి చూడండి. 7 రోజులలో ఒక్కరోజు వేయండి అని మీరు అన్నారు కదా. అవును, కానీ 7 రోజులు వేయమని. 7 రోజులు వేసి చూడండి. 7 days వేసి మీరు ఇక మళ్ళీ వేయకుండా అంటే సుమారుగా ఒక 1 month to 41 days దాకా దాని రిజల్ట్ ఉంటుంది. బా, వీక్లీ 1 time వేసింది వేరే ఎనర్జీ ఉంటుంది. ఈ 7 days వేసినటువంటి ఎనర్జీ వేరే ఉంటుంది. సో ధూపం అంటేనే ధూపం. అది ధూపం అంటేనే ధూపం అంటే ఏంటి అంటే ధూపమే, మళ్ళా ధూపమే. ఎందుకు అంటే మహా అద్భుతం. ఆడపిల్ల అని ఎందుకు అంటారు అన్నట్టుంది ఇది. మహా అద్భుతం నిజంగా నేను చెప్తున్నా. ఎందుకు అంటే అసలు ఆ స్మెల్ కానీ ఆ ధూపం వేసే ఆ ఒక బొగ్గులను చేసి చక్కగా కూడా ఆ బొగ్గులను చేయాలి అంటే ఒక 1/2 hour టైం పడుతుంది. మినిమం 1/2 hour టైం పడుతుంది బొగ్గులను కాల్చడానికి. ఎందుకంటే అంటే ఇక్కడ నేను చెప్పే పరిస్థితిని అర్థం చేసుకోండి మీరు. ఆ ధూపాన్ని చేయాలి, అందులో రాగి పుల్లలో కట్టెలో చిన్న చిన్నవి లేదా ఇంకేదో వేసి ఆ బొగ్గులను కాస్త నిప్పు కణికల్లాగా మార్చాలి ఎర్రగా. దానిపై ధూపం వేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఏదో ధూప్ స్టిక్స్ మార్కెట్లో కొన్నవి తీసుకొని వచ్చి దీనిపై వేయడము అనేటువంటిది, ఇది ఎనర్జీ అనేటువంటిది ఉండదు. సో నాకు మాత్రము నేను చెప్తున్నా, చక్కగా మట్టిది ఉంటుంది కదా ఇట్లా పట్టుకునేది, ఇంత బౌల్లో అది బొగ్గులను వేసి చక్కగా చిన్న చిన్న అవి రాగికి సంబంధించిన బెరడు అవన్నీ వేసి కాస్త కర్పూరాన్ని వేసి కొంత నెయ్యిని వేసి దాన్ని ఇక వెలిగిస్తూ ఫ్యాన్ కింద పెట్టి దాని మంట రావడానికి నా మనసు మొత్తం దాని మీద ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా. అంటే చెప్తున్నా నేను ఎందుకు అనేది లాస్ట్లో చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ధూపం పొయ్యి మీద బెటర్ అయితే మీరు అంటే కొంచెం గ్యాస్ మీద దాన్ని కొంచెం పెట్టడం, అది కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద షిఫ్ట్ అవుతుంది. అంటే నేను న్యాచురల్గా ఇట్లా నేను చేస్తా, ఏది వాడకుండా. ఒక్కోసారి బొగ్గు పెట్టామనుకోండి పొయ్యి మీద పటపట పేలుతూ ఉంటాయి, భయం, అదో భయం, పేలుతుంటప్పుడు అంటది. సో ఇదొకటి. రెండవది కుంపటి అంటారు. కుంపటిపై అమ్మవారికి నేను ప్రతిరోజు వంట వండి దానికి పెడతా నైవేద్యం. ఇంతే, ఇక నేను గ్యాస్ మీద పెట్టను ఖచ్చితంగా. కుంపటి విన్నే ఇది న్యాచురల్, అది న్యాచురల్. ఇంట్రడక్షన్లో చెప్తాను కదా, అమ్మవారి ఆరాధన అంటే ఏదో ఊరికే పూజ చేసేయటం కాదు, త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా కష్టపడి చేయడం అన్నమాట. అంతే. అయితే దావాలి కట్టుకొని చక్కగా కూడా అంతసేపు ఉండే గంట సేపు దాంతో ఏదో ప్రేమగా దానికి నచ్చిన విధంగా ఒక 1 hour ఇంత జపము. ఇక ఇది చేసే క్రమంలో ఆ ధూపం వేస్తాం కదా, ఈ లోపు అమ్మవారిని చక్కగా రెడీ చేసుకొని చక్కగా అంటే అభిషేకం లైక్ అవన్నీ చేసి దానికి అంతా పసుపు రాసి మంచిగా రెడీ చేసి పెడితే, మొన్న ఒకరు అంటున్నారు, ఏంటి నిజంగా అమ్మవారేనా, నాకు నిజంగా అమ్మవారినే చూసినట్టున్నది అని చెప్పి ఒకళ్ళు కామెంట్. చాలామంది అంటే యూఎస్ క్లయింట్స్ చాలామంది కూడా వాళ్ళందరికీ పంపిస్తూ ఉంటా, ఒక్కసారి వీడియో కాల్ చేయండి గురుగారు, ఎంత చక్కగా ఉన్నది అనే విధంగా వాళ్ళు కళకళలాడుతుంది అమ్మవారు. అవును. సో ఈ విధంగా చేయాలి ధూపము, ఫీల్ కావాలి. నేను ధూపం ఒక చిన్న పిల్లాడు, మనకు 3 నెలలు, మన 3 నెలలు 6 నెలల లోపు పిల్లానికి ఖచ్చితంగా ధూపం వేస్తూ ఉంటాం. సో వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో ఎవరో ఒకరో ఉంటే వాళ్ళు ధూపం రెడీ చేస్తూ ఉంటారు, చక్కగా ధూపం వేస్తారు. స్నానం పోసిన తర్వాత ఉయ్యాల కింద ధూపం పెడుతూ ఉంటారు చక్కగా. మనం తల్లి మురిసిపోతూ ఉంటుంది, అమ్మయ్య ధూపం వేసిండు కదా, ఇక వీడు వండుకుంటాడు 1 గంట సేపు, ఇక నేను నా పని చేసుకోవచ్చు అనుకోవడం కానీ ఇలాంటివి ఉంటుంది. కనుక అమ్మవారికి చక్కగా లాలన ధూపం వేసి నైవేద్యం సమర్పించి ఇక నేను పోతున్నా బయటికి అన్నట్టుగా ఆ విధంగా మీరు ఫీల్ అయ్యి మీ ఇంట్లో చేసుకోవాలి. నేను అనే పాయింట్ అంతే తప్ప మీరు ఎక్కడో వెళ్ళి గుళ్ళో వేయాలని చెప్పి నేను చెప్పట్లేదు.
ఫీల్ కండి అంతే ఏం చేసినా. Right. ఆదివారం రోజు తప్పకుండా కూడా మీరు ఆదివారం రోజు గుగ్గిలముతో సాంబ్రాణి ఆ ధూపాన్ని వేస్తే ఆత్మ బలము, సిరి సంపదలు, అదేవిధంగా మనకు కీర్తి ప్రతిష్టలు, దీనికి తోడు ఐశ్వర్యానికి సంబంధించి ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు కావాలి అని అనుకునేటువంటి వారు, సిరి సంపదలు కావాలి అని అనుకునేటువంటి వారు, చక్కటి ఆరోగ్యం కావాలి అని అనుకునేటువంటి వారు, ఆత్మబలం పెరగాలి అని అనుకునేటువంటి వారు ఆదివారం ధూపం వేయండి, ఇంతే. ఇక సోమవారానికి సంబంధించి మనకు దేహానికి సంబంధించి కానీ మానసిక ఆరోగ్య వృద్ధి కావచ్చును, మానసిక ప్రశాంతత కావచ్చును, అదేవిధంగా అమ్మవారి అనుగ్రహము లభించేటువంటి రోజు సోమవారం రోజు. మంగళవారం రోజు ధూపం వేయడం ద్వారా శత్రు భయము, ఈర్ష్య, అంటే మనపై ఎవడో ఈర్ష్య పడుతున్నాడు అనుకున్నా, మనపై ఎవడో అసూయ పడుతున్నాడు అనుకున్నా తొలగిపోతాయి. కంటికి సంబంధించి ఇబ్బందులు ఉండేటువంటి వారికి కూడా కంటి దృష్టి లోపాలు కూడా తొలగిపోతాయి. దీనికి తోడు అప్పుల బాధ తొలగిపోబోతున్నది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం రోజు. బుధవారం రోజు తప్పకుండా మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయాలి అని చూస్తున్నా కూడా మీకు నమ్మక ద్రోహం చేయలేరు వారు. మీరు బుధవారం రోజు ధూపం వేస్తే ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవచ్చును. అదేవిధంగా పెద్దల మహానుభావుల ఆశీస్సులు మీకు లభిస్తూ ఉన్నాయి. బుధవారం రోజు ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కూడా ఉంటుంది. మరి గురువారం రోజు గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా తప్పకుండా కూడా సకల సత్ఫలితాలు, గురువు యొక్క అనుగ్రహము, అదేవిధంగా చేపట్టినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి కాబోతున్నాయి. శుక్రవారం రోజు ధూపం వేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు తరచూ పోస్ట్పోన్ అవుతున్నాయి. శుభకార్యాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి శుభకార్యాలు ముందుకు వెళతాయి, అన్నింటా విజయాలు సాధించుకుంటారు. శనివారం రోజు ధూపం వేయడం ద్వారా సోమరితనం తొలగిపోవడం కావచ్చును, ఈతి బాధలు కావచ్చును, అదేవిధంగా శనీశ్వరుని నుంచి కానీ అదేవిధంగా భైరవుని యొక్క అనుగ్రహము పొందవచ్చును అని చెప్పడం జరుగుతుంది. కనుక ఈ విధంగా మీరు మనం చెప్పినటువంటి ఒక వారం రోజుల పాటుగా ధూపాన్ని అద్భుతంగా మీరు మీ ఇంట్లో వేసుకొని కింద కామెంట్ పెట్టండి, వీడియో సేవ్ చేసుకొని ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అద్భుతం అండి, చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇదేమీ పెద్ద ఖర్చుతో కూడినటువంటి పని కూడా కాదు. నమ్మకమే దీనికి మీరు పెట్టేటటువంటి పెట్టుబడి. ఖచ్చితంగా చేయండి, సమస్యల నుంచి బయటపడండి. చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.